డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంచే దగ్గర లబ్ధిదారులకు కాకుండా షే పార్టీ లీడర్లు బయటోళ్లకు కూడా ఇస్తున్నారని పంచాయతీ అవుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇక సురువే కాకపాయే. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు గట్టనే లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అనిరి. మీదికెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ లొల్లి అప్పుడు ఏంది, ఆ ఇండ్ల మీద షే పార్టీ వాళ్ళ పెత్తనం ఏంది, ఏం కథ అన్ని అరుచుకుందాం పరి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్న చీర్యాల కార్ పార్టీ ఏలువాడినే కేసీఆర్ అక్కడి పబ్లిక్కు 40 బెడ్రూమ్ల ఇల్లు మంజూరు చేసిండట. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇళ్ల పట్టాలు ఇచ్చే పేరటం పెడితే ఆ కార్యానికి పెద్ద చుట్టమల హాజరుపడ్డ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్ని అక్కడ పబ్లిక్ ఇట్లా అడుగుతుర్రు. ఇప్పుడు 27 ఇస్తున్నాం. 27 మీద 13 సార్ చెప్పండి సార్, క్లారిటీ ఇవ్వండి. ఆల్రెడీ వీళ్ళు 40 మంది లబ్ధిదారులు 13 ఉన్నాయి, 13 ఇచ్చేస్తాం సార్. ఇన్నరా ఆఫీసర్లు ఏమంటుర్రో, అయ్యా మాకు ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్పట్లో దరఖాస్తు పెట్టుకుంటే మా పేరు కూడా వచ్చిందని అసలైన అరువులు ఆడికొచ్చి అడుగుతుర్రట. ఇట్లా చేపట్టి లీడర్లు మొదలు 27 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రట. మరి తదిమ 13 మందికి ఎప్పుడు ఇస్తారంటే ఇట్లా 2 రోజులలో ఇస్తామని అనబట్టే. వచ్చిన లబ్ధిదారులు అడుగుతుంటే పట్నం మహేందర్ రెడ్డి సారు చూడు ఏమంటుండో. 13 ఉన్నాయో జరా అందులో కన్ఫ్యూజ్ ఉన్నాయంట. నువ్వే దగ్గర కూర్చొని నిమ్మల కూర్చొని కన్ఫ్యూజ్ క్లియర్ చేసి ఇప్పించేస్తావు. ఇన్నరా తతిమ 13 మంది లబ్ధిదారులు కయ్యరు ఉన్నదంట. అది సాపు చేసి నువ్వే దగ్గరుండి పబ్లిక్ అని చేతులు దులుపుకున్నాడు. అయ్యా మరి కాంగ్రెస్ సర్కారు వస్తే మాకు ఇందిరా మీన్లు వస్తుందని మస్తు ఆశతో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోవాలని ఆడున్నోళ్ళు మస్తు మంది అడిగిరట. ఎట్లున్నది ముచ్చట, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేద్దామన్నా మలి సర్కారు ఏలువడిలా ఆగమే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.